హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ థ్రెడ్ పైపింగ్ వేసే వీడియోలు చూసి అయితే చాలా మంది సిస్టర్స్ అయితే డబుల్ పాదం తోటి ఎలా వేస్తున్నారు, ఒక్కసారి వీడియో చేయండి సిస్టర్స్, మేము కూడా వేసుకుంటాం, అలాగా ఈ పాదాలతోటి ఇబ్బంది అవుతుందని చాలా మంది అడిగారు. నేను కూడా అంతకు ముందు తీసుకొచ్చుకున్నాను, కానీ ఇలా ట్రై చేద్దామని పొద్దాక తీసే పని ఉండదు కదా, అందుకే నేను ఇది సెట్ చేసుకున్నాను. ఇప్పుడు అసలు కదియాల్సిన అవసరం లేదు. థ్రెడ్ పైపింగ్ అయితే చాలా తేలిగ్గా వేసుకోవచ్చు, పాదాలు మార్చే పని కూడా లేదు. ఒకసారి ఇది చూడండి. ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది చూసారా, ఇటు గ్యాప్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇటు సూది పాదం పక్కన చూసారు కదా, పాదం మీద పడకుండా ఇలా పాదం ఇటు ఇటు చివరి చూసారా పక్కన పడేలా చూసుకోవాలి. మరి పాదం ఇటు సైడ్ కనిపెట్టినా కానీ సూది అనేది పాదం మీద పడుతుంది. ఇటు గ్యాప్ ఎక్కువ ఉండేలా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా చేసుకోవటం వల్ల టైం వేస్ట్ కాదు, మార్చుకునేది ఉండదు కదా పాదం. ఇలా ఈ గ్యాప్లో మనం థ్రెడ్ పెట్టినప్పుడు పైపింగ్ ఇలా వచ్చింది అన్నమాట. అంతా క్లారిటీగా చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేది చూస్తున్నారు కదా, ఈ థ్రెడ్ కంటే చిన్నది ఉంటుంది, ఇంకా దీనికంటే కొంచెం లావుగా ఉన్నది కూడా ఉంటుంది, కానీ ఇది మిడిల్ సైజు. దీంతో అయితే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. మరీ చిన్నదైనా కానీ కనపడదు, అంత నీట్గా కనపడదు. పెద్దదైతే మరీ ఓవర్గా కనపడుద్ది. అందుకే మిడిల్ సైజ్ తెచ్చుకున్నామనుకో పైపింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. ఇప్పుడు ఫస్ట్ క్లాత్ తీసుకుందాం. 1.5 ఇంచ్ తీసుకున్నాను పైపింగ్ వేయటానికి వెడల్పు. మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకొని ఇలా పొడవుగా జాయింట్లు వేయాలి. ఇప్పుడు పాదం ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. అంతకుముందు చిన్న పాదాలు వాడితే పొద్దాక తీసి పెట్టి టైం కూడా చాలా వేస్ట్ అయ్యేది. ఇంకా మామూలుగా కుట్టుకోవాలంటే నార్మల్ పాదం, వన్ సైడు ఈ థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే వన్ సైడ్ పాదం పెట్టాల్సి వచ్చేది. చాలా ఇబ్బంది అనిపించేది అప్పటికప్పుడు మార్చుకోవటం. అదే ఇప్పుడు అనుకో అట్లానే స్ట్రైట్గా కుట్టుకోవచ్చు, టైం వేస్ట్ కాదు. ఇది కొంచెం ఇటు సైడ్ కని కొంచెం టైట్గా మనం చేతితో పట్టుకొని కొంచెం సైడ్కి వచ్చేలా చూసుకోవాలి. పాదం సెట్ చేసేటప్పుడు సూది కూడా అటు సైడ్ పడుతుందా లేదా అని ఒకసారి చూసుకుంటే లెవెల్గా చూసుకుంటే అప్పుడు సూది అనేది పడదు. జరగకుండా టైట్గా పెట్టాలి పాదం. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇలా పెట్టినప్పుడు అస్సలు సూది పాదం మీద పడనీయొద్దు, ఎందుకంటే అది విరిగినప్పుడు అయితే కళ్ళకు కూడా కుచ్చుకుంటుంది సూది పాదం మీద పడితే. అందుకే పాదం సెట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా 2-3 సార్లు చేతితోటి సూది కింద కానీ అప్పుడు కరెక్ట్గా చూసుకున్నాకనే కుట్టుకోవాలి. తర్వాత ఈ పైపింగ్ తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఇలా థ్రెడ్ పెట్టి కుట్టామనుకో మనం కుట్టేటప్పుడు జారు వస్తుంది. అలాంటప్పుడు ఇలా ముడి వేసామనుకో కరెక్ట్గా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు అటు ఇటు లాగినా కానీ బయటికి. అందుకే ఒకసారి ముడి వేసి ఇలా వేసామనుకో మనం ఎంత అటు ఇటు జరిపినా చేసినా కానీ నీట్గా వస్తుంది. ఇలా చివరికని చిన్నగా కుట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ కొంచెం అలవాటు అయిందాక కొంచెం చిన్నగా కుట్టండి, తర్వాత మనకు అదే ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ అయితే స్పీడ్గా కుట్టొచ్చు. ఎందుకంటే ముందే స్పీడ్గా కుడితే అటు ఇటు పోద్ది కదా దారం, అప్పుడు థ్రెడ్ సైడ్కి పోయి నీట్గా అనిపించదు. ఒక్కొక్క ఆడ ఎక్కువ ఒక్కొక్క ఆడ తక్కువ పడుద్ది. పైపింగ్ వేసినప్పుడు చూడటానికి నీట్గా కనపడదు. అందుకే ఇలా
థ్రెడ్ చూసారా, ఈ చివరికి ఇలా అని క్లాత్ ఆ టేప్ లాగాలి. అప్పుడు నీట్గా చూసారా, డబల్ పాదంతోనైనా ఎంత నీట్గా ఉందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. కొంచెం కుడతా ఉండాలి, ఒకసారి 2 సార్లు కొంచెం అటు ఇటు ఉంటుంది, తర్వాత నుంచి చాలా నీట్గా వచ్చిద్ది కొత్త వాళ్ళకు కూడా. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, ఇది తీసేసుకోవాలి. మనం ఫస్టే కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. అదే తక్కువ తీసుకుంటే పైపింగ్ వేసేటప్పుడు కొంచెం అవి దారాలు అవి ఉన్నా కానీ ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు క్లాత్ మీద పెట్టి కుడదాం. ఫస్ట్ ఏంటంటే లైనింగే కట్ చేసుకోవాలి. నెక్ శారీలో క్లాత్ అసలు కట్ చేయొద్దు. పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మెయిన్ అదొక్కటి గుర్తుంచుకోండి, 2 నెక్కులు కట్ చేయొద్దు. అది లైనింగే కట్ చేయండి. శారీలో క్లాత్ కట్ చేసినా అటు ఇటు సాగిపోద్ది కదా, అదే లైనింగ్ అయితే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ పైపింగ్ చూసారా క్లాత్, అది కరెక్ట్గా ఇలా చివరిని పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఖర్చు పట్టియొద్దు, నెక్ వెడల్పు అయిపోతుంది. బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేయాలి అన్నప్పుడు కొంచెం నెక్ లోపలికని కట్ చేసుకోవాలి. ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు నెక్కులు కొంచెం వెడల్పు అవుతున్నాయి, అందుకే కొంచెం తక్కువ కట్ చేసుకున్నామనుకో పైపింగ్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్ జారిపోకుండా ఉండాలంటే కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఖర్చు మందం తగ్గించి కట్ చేసుకుంటే నెక్ జారిపోకుండా గూడల దగ్గర కరెక్ట్గా పట్టినట్టు నీట్గా కనపడుతుంది. ఇప్పుడు పైపింగ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 కలిపి వేసుకుంటే పని కలిసి వచ్చిద్ది. పొద్దుదాకా దారం కట్ చేసుకోకుండా కన్ఫ్యూజ్ కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పైపింగ్ ఇప్పుడు లైనింగ్ మీద పెట్టి తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టి కుట్టాలి కదా, ఒక్కొక్కసారి 2 ఒకవైపుకే వస్తాయి. ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాదల పట్టి ఇది ఉంటుంది కదా, 2 వైపులా రాకుండా బ్లౌజ్ పీస్ వేసినప్పుడు 2 ఒకవైపే వస్తాయి. అదే ఇలా కుట్టామనుకో అసలు కన్ఫ్యూజ్ ఉండదు, మనకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అలా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది, పని తొందరగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది చూస్తున్నారు కదా, ఫస్ట్ శారీలో క్లాత్ బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన పైపింగ్ వేసింది లైనింగ్ క్లాత్ పెడతాము. ఇలా ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే పైకి యువతలకి కనపడుతుంది కదా, అలాంటప్పుడు పైపింగ్ వేసింది కింద లైనింగ్ క్లాత్ పెట్టి దానిపైన ఇలా బ్లౌజ్ పీస్ పెట్టుకోవచ్చు. మనకి క్లారిటీగా అర్థమవుతుంది కదా, పైపింగ్ వేసింది దానిపైన చుట్టూ కుట్టుకోవచ్చు. అదే కనపడకుండా ఉంటే అలా కుట్టుకోవాలి, ఎందుకంటే లైనింగ్ మెడ కట్ చేసి ఉన్నాం కదా, చుట్టూ కుట్టుకోవచ్చు, కరెక్ట్గా ఉంటుంది. స్టార్ట్ చేసేటప్పుడే కరెక్ట్గా పెట్టి కుడితే ఇంకా ఆటోమేటిక్గా పైపింగ్ థ్రెడ్ ఉంది కదా అలా చివరికి అదే వెళ్ళిపోద్ది. కొంచెం ఖర్చు వదిలిపెట్టి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అలానే చుట్టూ కుట్టుకొని వచ్చి మధ్యలో ఉన్న క్లాత్ కొంచెం ఖర్చు మందం వదిలిపెట్టి చుట్టూ కట్ చేసుకోవాలి. కట్ చేశాక కొంచెం చిన్నగా ఇవ్వాలి టక్స్, మరీ ఎక్కువగా ఇస్తే బ్లౌజు ఎక్కువగా టైట్గా వేసుకుంటారు కదా, వెనక మీద టైట్గా ఉండేటట్టు చివరి దాకా టక్స్ ఇచ్చామంటే చినిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే కొంచెమే టక్స్ ఇవ్వాలి రౌండ్ తిరిగే వరకు. ఇలా ఇచ్చాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో, 1 సైడ్ పాదంతో వేసినట్టే నీట్గా ఉంటుంది, అసలు ఎక్కడ ఎక్కువ తక్కువలు అయితే రాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కుట్టేసేది చూస్తున్నారు కదా, పైపింగ్కి బ్లౌజ్ షోల్డర్ దగ్గర ఉంది కదా అది సెంటర్కి వేసుకోవాలి కుట్టు. ఈ రెండిటి మధ్యలో కుట్టు వేసుకుంటే పైపింగ్ నీట్గా కనపడుతుంది, కుట్టు కూడా బయటికి కానరాదు కదా, చాలా నీట్గా అనిపిస్తుంది. అంతకుముందు అయితే నాకు అస్సలు అర్థం కాకపోయేది, ఆది బ్లౌజులకి ఇచ్చేవాళ్ళు కదా అసలు ఎలా వేశారు బయటికి కనపడలేదు, లోపల నుంచి ఎలా వేశారని అసలు ఎప్పుడన్నా కొంచెం డౌట్ అనిపించినా కానీ చూసుకోవటానికి కూడా ఫోన్లు లేవు కదా, ఇప్పుడంటే కొంచెం డౌట్ ఉన్నా కానీ ఫోన్లో సెర్చ్ చేయంలోనే వచ్చిద్ది. అప్పుడు అలా కాదు కదా, అసలు చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. దీనికోసం ప్రత్యేకంగా ఒక పాదం ఉందన్న సంగతి కూడా తెలియదు అసలు. చూశారు కదా ఇప్పటి వరకు
డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకుంటే లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటివి తెలుసుకోవటానికి ఇంకా చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా లైక్ చేయటం వల్ల. అలాగే మన ఛానల్ని కంటిన్యూగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి, చెప్తాను.